morning guys, welcome back to my YouTube channel. ఇవాళ డే 2 హైదరాబాద్ టు అరకు. ఇక్కడ లంబసింగిలో స్టే చేసినాం కదా, అండ్ కొంచెం మాకు లేట్ అయిపోయింది. 8 అవుతుంది ఇప్పుడు టైము. యాక్చువల్ ఆడ 4 o'clock ఉండాలా, మాకు ఇప్పుడు టైం లేదు. మేము వ్యూ మిస్ అయితే బిస్కెట్ అయిపోతుంది. మేము వ్యూ కోసం ఇక్కడ స్టే చేసినాము. చలి ఘోరంగా ఉంది అసలు. మీరు చూడండి, నా వెనకాల మొత్తం ఫాగే ఉంది. వ్యూ మిస్ అయితే వేస్ట్ అసలు. మేలుకి వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పొద్దున మాకు నాకెందుకో ధన్మాన్ని ఇట్లా ఏదో ఫోన్ కాదు, అల్లారం వచ్చింది 8 o'clockకి. 3 o'clock 4 o'clock అల్లారం కూడా పెట్టుకున్నాము. అది బంద్ చేసి వండుకున్నాం మళ్ళా. అదే 2.1 ఉందిరా డిన్ను. 8 minutes మెల్లగానే పోనీ. ఫాగ్ అసలు ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, మొత్తం ఫాగ్ ఉంది. దగ్గర పోయేదాకా కూడా ఏం కనిపిస్తలేదు. నేను ఇంకా గ్లౌజెస్ తెచ్చుకోలే, నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. మా డిన్నుగా అగో ఫాగ్ల నుంచి ఎవరు వచ్చేటికి అస్సలు తెలుసలేదు. ఘోరం. అరే యో మధ్యలో కారు ఉంది, దగ్గరకు వచ్చేదాకా తెలుసలేదు అన్నా. నేను ఎగురుతున్నారా అయ్యా. బండి పైదాకా తీసుకొని ఇస్తారా? ఇక్కడ పార్క్ చేసేసుకున్నాం. పైకి వాళ్ళ పార్కింగ్ తీసుకుంటాం 20. అవును, సరే జల్దీ పోవాలా. వ్యూ పాయింట్ ఎప్పటి వరకు ఉంటుంది? 9:30. అరే టైం అవుతుంది. లొకేషన్ అంటే సన్ రైజ్ అదే చెప్తున్నాను. సన్ రైజ్ 9, వెళ్ళడానికి 12:30 మంచు లాగేస్తాం. ఓకే, అక్కడ నుంచి ఓకే సరే 12:30 దాకా ఉండొచ్చు. సన్ రైజ్ మాత్రం 9:30 స్టార్ట్ అవుతుంది. ఇన్ని చూడండి, మొత్తం వాటర్ అలాగే ఉంటుంది అన్న. అలాగే ఇంకా చాలా బాగుంటుంది కూడా. పైకి వెళ్ళాలన్న. ఎంత? అరే 100 రూపాయలు అని చెప్పారు, 500 అంటే 500 అన్న, మరి టూ మచ్. అడుగుతలేడు, తెలుసు, అర్థమైంది. అదే ఎంత అన్న? 1 kilometer ఉంటుంది. 700 meters ఉందిరా అన్న. 700 meters ఉంది. అవును తెలుసు. 300 ఇచ్చేస్తాం నడవన్నా. నేను వ్లాగ్ తీయాలా? అరే నువ్వు 3 ఇస్తాం. నడు ఫస్ట్ టైం కమింగ్. ఎస్ ఓకే రైట్ బ్రో, బాగుంటది ఎంటర్టైన్మెంట్. ఓకే వెళ్దాం, పైకి వెళ్దాం. ఓకే రండి, జర రమ్మను అన్నని. వస్తాం, ఐ యామ్ కమింగ్. యు ఓన్లీ కమ్. ఐ యామ్ కమింగ్. అభి మజా ఆయేగా నా భిడు. అన్యాలో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ విత్ మనకు సాన్సెస్ నథింగ్. కాకపోతే వాళ్ళకి లొకేషన్ కావాలి. లొకేషన్కి అయితే 5:30కి వెళ్ళిపోవాలన్న మీరు. ఇప్పుడు ఎంత అన్న? 500 అన్న. ఇస్తాడన్న. ఇద్దరు కలిపి 500 అంటే ఎగ్జాక్ట్లీ మూమెంట్స్ అయితే అన్న. నేను 5:30 6:30 ఆ టైం మనం వెళ్ళిపోతుంది. మేము రాలేము. ఏడా రిసార్ట్? అరే ఆల్వేస్ కమింగ్ విత్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ. అనదర్ అవైలబుల్. రిసార్ట్ పేరు ఏంది? రిసార్ట్ పేరు సిల్వర్ ఓక్సా. మై నెంబర్ 9391909016 available there. Number tribal people out of Aruku Valley and then Tara waterfalls. Then next you family you come in here. Then Demsa tribes. Demsa tribes. Okay.
Okay, then Kottapalli waterfalls కొత్తపల్లి వాటర్ ఫాల్స్. without open bathing, no problem. ఓకే. Available anytime. My call number 9390 9390 9391 909016. 93919016. Okay, please come. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఇక మా దూల కాబట్టి మేము లేట్ వచ్చినాం కాబట్టి అన్న వాళ్ళు డిమాండ్ చేస్తారు, మేము 500 ఇస్తున్నాం. వ్యూ వెళ్తున్నాం కానీ వ్యూ మిస్ కావద్దని మా అంత ఈ ప్రయత్నం అనమాట. అన్న వాళ్ళు జర ఫాస్ట్ చేసి నడుపుతున్నాడు, వెనకాల అన్న జర సెట్ చేసిండు. ఇక చూడాలి, చూసిరా మొత్తం ఫాగే ఉంది, అసలు ఏం కనిపిస్తలేదు. ఇప్పుడే సన్నం మొత్తం పైన ఉంది. 8:40 అవుతుంది. 20 minutesలో మనం పైకి వచ్చేసినాం. జీప్ కూడా మాట్లాడుకొని అదంతా మాట్లాడుకొని మీ అన్న దొరికిండు, తీసుకుపోతుండు మనల్ని. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇదే వ్యూ పాయింట్. ఏదో మర్చిపోతున్నా అనుకుంటున్నా, అద్దాలు మర్చిపోయినా. ఇది వ్యూ పాయింట్ గాయస్. 9 o'clock వచ్చిన వ్యూ ఇట్లుంది. ఇన్ కేస్ ఒకవేళ పొద్దున వస్తే ఎట్లుంటుండే బ్రో? ఎర్లీ మార్నింగ్ వస్తే బ్రో వెరీ లైక్ దట్, వెరీ లైక్ ఓకే, వెరీ లైక్ హియర్ అండ్ దిస్ ప్లేస్ యూ అండ్ 8% నాట్ లో కొంచెం యూ తక్కువలో ఉంటుంది. నిజంగా అయితే చాలా 8%. ఓకే, 8%. కొండ 8%. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. 9 o'clockకి ఇట్లుంది లొకేషన్. వ్యూ పాయింట్ ఇట్లుంది. సన్ చూడండి, సన్ చూపెట్టండి. 5:36. ఇక మేము లేట్ వచ్చినాం కదా, మాకు నిద్ర సరిపోలేదు, మాకు పండుకున్నాము, దాన్ని బట్టి లేట్ వచ్చింది. అని నిన్నే చూపెట్టినానండి. ఇగో అన్న శ్రీను అన్నకి ఏమంటారు, స్ట్రాబెర్రీ ఏముంది? స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది, స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది అండ్ రిసార్ట్ కూడా ఉంది. టీ-షర్ట్ ఉంది. రిసార్ట్ కూడా ఉంది. మై రిషర్ట్ సిల్వర్ ఓక్ అనదర్. ఎప్పుడైనా నంబర్ చెప్పింది కదా ఇంతకుముందు జీప్లా, అది నేను నంబర్ పిన్ చేస్తా. ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే అన్నకు కాల్ చేయండి. మీరు లంబసింగి వస్తే 8:30కే రండి, ఎందుకంటే అంత పొద్దున వస్తాము కానీ పీస్ఫుల్ అనేది ఉండదు. మనం ఇంత దూరం వచ్చి మనకు మనశ్శాంతి లేకపోతే అంత జాతర ఉంటే వచ్చి ఏం ఫైదా. ఇన్ కేస్ ఎవరైనా వస్తే ఇట్లా ఎర్లీ మార్నింగ్ కాకుండా 8:30 వరకు రావచ్చు. మీకు ఒకవేళ సన్ రైజ్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ రావచ్చు. ఓన్లీ ఈ క్లౌడ్సే చూడాలా, ఓన్లీ ఏమంటారు ఈ మౌంటైన్స్ చూడాలంటే 8:30 తర్వాతనే రండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం పబ్లిక్ వెళ్ళిపోతారు. నువ్వు మంచిగా ఫొటోస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, పక్కన ఎవడు రాడు. ఎందుకు ఇగో ఈ అన్న వాళ్ళు వస్తుండు, ఈ అన్నేమో చెప్తాడంట.
మాదంతా వేస్ట్ అయిపోయిందన్న. ఇంతవరకు రాకూడదు యాక్చువల్గా. మనం వచ్చి ఉంటే ఇక్కడికి 3:30, 4 ఆ టైంలో 8:30 వరకు రావచ్చు అన్న. 9:30 దాటితే వేస్ట్. అది క్లౌడ్స్ వెళ్ళిపోతాయి. పెద్ద బొక్క ఉంటుంది. మేము 8కే వచ్చినాం, మేము 8:30కి వచ్చినాం. మీకు వచ్చినట్టు బాగానే ఉంది, మాకు వచ్చేటప్పుడు మొత్తం బొక్క. మీరు నడుచుకుంటూ వచ్చిరా? నడుచుకుంటూ వచ్చామన్న. మళ్ళీ నడుచుకుంటూ ఎందుకు వచ్చిరన్న? ఆల్మోస్ట్ మొత్తం మాకు ఆయన ఉన్నాడు, ఆయన అసలు పెద్ద ఇది అందరూ ఆయనే చూపిస్తారు. మనం వచ్చిందే లేటు, మళ్ళీ నడుచుకుంటూ వస్తే ఇంకొక గంట అవుతుంది. వేస్ట్ అండి. ఆయన పెద్ద బొక్క. మేము కూడా అట్లనే చేసినాం, డైరెక్ట్ జీప్ పట్టుకొని వచ్చేసినాం. ఎందుకంటే ఎండ వెళ్ళిపోతే మొత్తం క్లౌడ్స్ వెళ్ళిపోతుంది. ఏముంది ఇక్కడ ఏం లేదు బొక్క. ఇప్పుడు బొక్కనే, మాకైతే వచ్చింది మంచిగానే. సో అట్లా వీళ్ళు నడుచుకుంటూ వచ్చిరా అంట. వచ్చుడే లేటు, మళ్ళీ ఇంకా నడుచుకుంటూ వస్తే ఇంకా లేట్ అవుతుంది. మేము కూడా లేటే వచ్చినాం, కానీ జీప్ మాట్లాడుకొని వచ్చినాం. 500 ఇచ్చి వచ్చినాం మేము ఇంకా ఎక్స్ట్రా. సో మేము సన్నీ ఈడ పెట్టినాం. వచ్చేటప్పుడు చలి ఉండే, ఇప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కిందికి నడుచుకుంటూ పోవాలి, ఎందుకంటే మళ్ళీ 100 రూపీస్ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఏం పని లేదు మాకు. ఇక్కడ ఉండే వాళ్ళు కొన్ని వాటర్ బాటిల్ అడిగితే లేవని వాటర్ తెచ్చి ఇచ్చారు. కొన్ని ఉంచిరు ఆ వారి. చల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ. పోతున్నాం. ఓకే, స్ట్రీట్ డాగ్స్. యాక్చువల్లీ మేము నడుచుకుంటూ పోతున్నాం. టైం లేకుండానే ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి రావాలి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలని నడుచుకుంటూ పోతున్నాం. ఇట్లా కాకుండా అడ్డం కిందకి దిగుదాం. రోడ్డు పట్టుకొని పోతే ఆ చుట్టూ తిరుపుతుంది అది. ఊరోళ్ళు ఎట్లా పోతారు రోజు కిందికి, ఏమైనా ఇట్లనే పోతారా? మొత్తం చుట్టూ తిరిగి పోవాలా? ఇట్లా ఉంది వే, ఇట్లా పోదాం అనుకుంటున్నాను. మనోడు పోతున్నాను. అండ్ షూస్కి గ్రిప్ ఉన్నది, నా షూస్కి ఎక్కువ లేదు ఉన్నది, రైడింగ్ షూస్ కాబట్టి. అట్లా పోవద్దు, మళ్ళా నాకు వచ్చు టెక్నిక్ ఎట్లా రావాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. స్ట్రేట్ పెట్టొద్దు, కాలు ఇట్లా వంకర పెట్టాలా, క్రాస్ పెట్టాలా. అండ్ ఇంకొకటి, నువ్వు రాళ్ళ మీద పెట్టినావు, చిన్న రాళ్ళ మీద. అదే మట్టి మీద రాళ్ళు ఉన్నాయి, రవారి. షార్ట్ కట్ అనమాట, కవర్ చేసేసినాం. ఇట్లనే కింది దాకా ఉంటే బాగుంటుంది. రూట్ ఉంది కానీ మనం టచ్ అవుతాంగా. మనకు కావాల్సింది ఇదే టీటా. ఫస్ట్ నేను పోతా, నన్ను ఫాలో అయ్యి రా. ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేయి. ఇట్లా మనకు టచ్ అవుతుంది అంటే మనం పోవచ్చు. ఇట్లా పోదామనుకుంటున్నాం కానీ కిందికి దిగినాక మాకు ఈ రోడ్ టచ్ కాకపోతే మేము ఆగమైపోతాం. అందుకే గమ్మున మూసుకొని ఇట్లా వెళ్తున్నాం. ఫైనలీ దిగేసినాము. నడుచుకుంటూ అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక రూమ్కి పోతున్నాం, ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఏడికి పోతున్నామో చెప్తా. మార్నింగ్ లంబసింగి వ్యూ పాయింట్ పోయేసి వచ్చి 11 o'clockకి పండుకున్నాం. కొంచెం రెస్ట్ లేదు, హెడేక్ ఉందని ఇద్దరు. ఇక పండుకొని 2 o'clock లేచినాం. జరం మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. టైం వచ్చేసరికి 3:23 అవుతుంది. రూమ్ చెక్అవుట్ చేసేసినాం. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. ఇక్కడ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి వంజంగి అనమాట. వంజంగి వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే చూసుకుంటా పోదాం. చలో, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ మేము ఎక్కడన్నా ఆగి ఏమన్నా తింటాం, లేదంటే చచ్చిపోతాం. మార్నింగ్ నుంచి ఏం తినలేము, హెడేక్ ఉందని కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము మేము. ఇది స్ట్రాబెర్రీది ఫామ్ అంట. మనకు అవన్నీ కాదు, మనకు సెట్ అయ్యేది తీయాలి. అందుకే అటు పోలే.
ఎందుకు ఏమైంది? వావ్ ఇప్పుడు టైం వేస్ట్ ఓన్కి నాకెందుకు? నేను మళ్ళీ కట్టమంటే మళ్ళీ అట్లనే కడతా, మళ్ళీ అట్లనే పోతుంది. ఫస్ట్ కట్టింది మొత్తం ఊసిపోయింది అనమాట, సైడ్కి అయిపోయింది. ఇక మళ్ళా మన గురించి తెలిసి వీడు అయినా నాతోనే కట్టిస్తాడు. నేను ఏం చేసిన, మంచిగా కట్టినా, అది ఊసిపోయింది. ఇక నేను ఏం చేయలేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మళ్ళీ ఇప్పి మళ్ళీ మొత్తం తాడు ఇప్పించిండు. ఇప్పినాక వానికి ఇచ్చేసిన, వాడే కట్టిండు. ఇక మనతో ఏదైతే అది చేయాలా, నీకు ఏదైతే అది చేయాలా, రాని పని చెప్పేసి ఇట్లనే ఉంటుంది. కూర్చో. తాత మంచిగా పెట్టుకుంటా అన్ని బ్యాగులు. నేను అక్కడ లోకల్స్ని అడిగిన, వనజాంగికి పోవాలా, పాడేరు వనజాంగి, సో బెస్ట్ రూట్ చెప్పండి కొంచెం మంచి రోడ్ అంటే వాళ్ళు ఇది సజెస్ట్ చేసారు. కొంచెం కిలోమీటర్స్ ఎక్కువనే అవుతుంది మనకి కంపేర్ టు ఏదైతే గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుందో. కానీ రోడ్ అయితే బాగుంటుందంట, మంచి ఘాట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకొకటి స్మూత్ రోడ్ ఉంటుందని చెప్పిండు. చూడాలి ఇది ఎప్పటి వరకు ఉంటుందో. సూపర్ ఉంది రోడ్ అయితే. ఏందిరా అది? బాగుందిరా ఇక్కడ. సన్ ఇట్లా కొడుతుంది చెట్టు మధ్యలో నుంచి, దాని షాడోస్ పడుతుంది, దాని రేస్ పడుతుంది, సన్ రేస్. మంచి రోడ్ సజెస్ట్ చేసిండు అన్న, చాలా బాగుంది. కానీ చలి పెడుతుంది ఇప్పుడే. ఇది బంధు. ఈడ కూడా ఉందిగా, ఈడ తినేద్దాం. వేసేయండి ఫస్ట్, రైస్ వేయరా? సరే ఏదో ఒకటి అయితే. ఇక్కడ మీల్స్ కనిపించింది, మీల్స్ తినేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కడప అప్సెట్ ఉందని చెప్పినాం కదా. సో వచ్చేసింది, మనం తింటున్నాం. పప్పు ఫ్రై, ఆలు ఇంకా బఠానీతో ఒకటి కర్రీ ఉంది. ఇది ఏమంటారు, క్యాబేజీ ఫ్రై ఇచ్చిండు. ఇప్పుడే సాంబార్ ఇచ్చిండు. టేస్ట్ అయితే బాగుంది పప్పుది. ఫుడ్ తినేసి వెళ్ళినాం. 220 రూపీస్ అయింది. ఫుడ్ అయితే బాగుండే, వర్త్ అని కాదు. వందలు పెట్టి నాన్ వెజ్ తిని హెవీగా తిని ఎందుకు, బాగానే ఉండే. బాగుంది లొకేషన్, స్ట్రైట్ రోడ్డు. ఇది లంబసింగి టు పాడేరు రోడ్ అనమాట. ఇది కంప్లీట్ ఘాట్ రోడ్ ఉన్నట్టుంది, కానీ రోడ్డు బాగాలేదు, చూసుకుంటా పోవాలి. వ్యూ బాగుంది. ఆహా, మొత్తం అన్ని మౌంటైన్స్ ఉన్నారా, కొండలే. చూసిరా, ఇవి మౌంటైన్సే, దీని వెనకాల మౌంటైన్సే, అక్కడ మౌంటైన్సే, మొత్తం కంటికి ఎంత అయితే కనిపిస్తుంది అన్ని మౌంటైన్సే కనిపిస్తున్నాయి.
వావ్, ఫోన్లో ఫోటో తీసుకున్నాం కొంచెం. ఘాట్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. ఆడొక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పాడేరు 21 కిలోమీటర్స్, 45 మినిట్స్ చూపిస్తుంది. 21 కిలోమీటర్స్ రోడ్ ఇట్లనే డిస్టర్బ్ ఉంటుందంట. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ, చూసుకొని పోవాలి మెల్లగా. ఎందుకంటే బండి బ్రేక్ కొట్టినా కానీ ఆగుతలేదు, అంత స్కిడ్ అయిపోతుంది ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ లేవాలా, లేకపోతే ఇంత కష్టపడుతున్నాం దీనికి ఫలితమే ఉండదు. రోడ్ ఇట్లనే ఉంటుంది ఇక. ఈ రోడ్లో వ్లాగ్ ఏం తీయాల, మాకే పిచ్చిలేస్తుంది. రోడ్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఈ రోడ్డు అక్కడ దాకా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చలి చాలా పెడుతుంది. రోడ్డు ఇట్లనే ఉంది అప్పటి నుంచి. బ్యాగ్స్ కూడా లూజ్ అయిపోయినాయి, దిగి మళ్ళీ టైట్ చేసుకున్నాం. ఇంకా 15 కిలోమీటర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది. 15 కిలోమీటర్స్ 40 మినిట్స్ అంటే అర్థం చేసుకోండి. పిచ్చి లేస్తుంది నడపాలంటే ఇట్లా ఈ రోడ్లల్లో. అండ్ మోర్ ఓవర్ ఈ బండి మీద మాకు వెనకాల లగేజ్ కూడా ఉంది. కొద్దిగా నెక్ పెయిన్, కొద్దిగా బ్యాక్ పెయిన్. ఇంత స్లోగా నేను ఎప్పుడు పోలేను. నేను 25, 30, 40 దాటింది అనుకో కథం, బండి అస్సలు కంట్రోల్ అవుతలేదు దీని మీద. मेरे सामने वाली खिड़की को चांद का टुकड़ा खिड़की को चांद का टुकड़ा. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏడా ఇప్పుడు వాడు పంపించిన లొకేషన్ పెట్టినావా? సో కింద మీద పడి అయితే ఆ కచ్చా రోడ్ల నుంచి అయితే బయటపడ్డాము. మేము ఇప్పుడు పాడేరుకు రీచ్ అయిపోయినాము. మేము వంజంగి ఫస్ట్ వెళ్తలేము, పాడేరు పోయి అక్కడ డిన్నర్ చేసి ఇక నెక్స్ట్ వంజంగికి పోతాము. అండ్ మాకు ఒక క్యాంపింగ్ టెంట్ రోడ్ లొకేషన్ పంపించిండే, ఆడికి పోయినాక వాడు కాల్ లేపుతలేడు. మేము ఇక్కడ డిన్నర్ చేసుకొని మళ్ళీ వంజంగికి పోయి అక్కడ ఎక్కడన్నా మాది రిసార్ట్ వెతుక్కోవాలి. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇందులోనే అమరావతి అంట ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తిన్నాం, బాగానే ఉంది. 180 రూపీస్ తీసుకున్నారు ఒక ఫుల్కి, సింగిల్ ఉండదంట. 180 రూపీస్ 1 ఫుల్. ఒక పర్సన్కి సరిపోతుంది, కడుపు నిండుతుంది. ఆల్రెడీ స్వెటర్స్ వేసుకున్నాం, సరిపోతలో చలి చాలా ఉంది ఇక్కడ. మళ్ళీ బ్యాగ్స్ ఓపెన్ చేస్తున్నాం. వంజంగికి వచ్చేసినాం, ఇంకా కిందికి వెళ్ళాలా. పోతుంటేనే ఇక్కడ అన్న వాళ్ళు అడిగిర్రు 500కి రూమ్ ఇస్తారంట 2 పర్సన్స్కి. ఒకసారి చూసుకుందాం. అదొక అలా రూమ్ సెట్ ఉంటే. ఆయననేనా? ట్రెక్కింగ్ ఎక్కడ దాకా ఉంటుంది? ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, అదే పార్క్ మీద. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడవాలి. ఓకే, బైక్ వెళ్ళేదా అక్కడ? ఎలా చేయరు, వెళ్ళిపోద్ది కానీ ఎలా చేయరు.
ఓకే ట్రెక్కింగ్ వరకు బైక్ మీద వెళ్ళాలి, అక్కడ నుంచి నడవాలి. ఓకే చూడు దినేష్ పోతుండు లోపలికి రూమ్స్ చూడనీకే ఒకవేళ ఓకే 500కి పెట్టొచ్చు అని అంటే ఇక్కడనే ఉండిపోతాం కిందికి, తర్వాత వెళ్ళచ్చు. 500 అన్నాడు కానీ మ్యాట్రెస్ అనేది చాలా హార్డ్ ఉంది. ఇంకొకటి బాత్రూమ్స్ కూడా అటాచ్ లేవు, సపరేట్ ఉన్నాయి. ఇదంతా వంజంగి మొత్తం రిసార్ట్స్ ఇంకా క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. మొత్తం జాతర ఉంది, మొత్తం లైట్లతో నింపి పడేసిర్రు. వంజంగి వచ్చినట్టు లేదు, గోవాలో ఉన్నట్టు ఉన్నది ఈ లైటింగ్స్ చూసి. మొత్తం దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి ఇట్లనే ఉన్నది. ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, ఇంకా కాటేజెస్ ఉన్నాయి. కానీ ఎక్కువ ప్రైస్ చెప్తారు, 1500 అంటే ఓడి పెడతాడు. చట్ మంచిది వస్తుంది 1500కి. అరే ఇది బాగుందిరా, ఇది రీల్ వచ్చింది కదా, ఇది రీల్ వచ్చింది నాకు. సో మేము ఒక 3-4 కిలోమీటర్స్ అంతా తిరిగిన తర్వాత వెతికిన తర్వాత మాకైతే హిల్ టాప్ అనే ఒక రిసార్ట్ కనిపించింది, క్యాంపింగ్ టెంట్. సో మేము ఇద్దరికి కలిపి 800కి మాట్లాడుకున్నాం. అండ్ అలాగనే మాకు ఛార్జింగ్స్ పెట్టుకోనికే అన్న రూమ్ ఇస్తా అన్నాడు. సో మాకేం ప్రాబ్లం లేదు. మేము ఎర్లీ మార్నింగ్ లేచి వ్యూ పాయింట్కి పోయినప్పుడు కూడా మా సామాన్ అంతా అన్న రూమ్లో పెట్టుకుంటా అన్నాడు. డే 3 వీడియో ఇక్కడికి ఎండ్ అనమాట. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.